మామ జాకోబ్ బెథెల్ ఒక ఓవర్ హైప్డ్ ప్లేయర్. ఈ ముక్క నేను కాదు మామ, ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం కోడేకి వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న బీబీఎల్ మ్యాచెస్ లో మనోడి పర్ఫార్మెన్స్ అలా ఉంది మామ. మనోడు ఈ సంవత్సరం బిగ్ బాష్ లీగ్ లో 8 మ్యాచెస్ లో 195 రన్స్ కొట్టాడు, విచ్ ఇస్ యావరేజ్ ఆఫ్ 24.37, విచ్ ఇస్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 125. మొన్న జరిగిన ఒక మ్యాచ్ లో 50 బాల్స్ 87 రన్స్ బాధేశాడు. ఒక మ్యాచ్ లో 87 రన్స్ కొట్టాడు, అంటే మిగిలిన 7 మ్యాచెస్ కలుపుకుని 108 రన్స్ కొట్టాడు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్ లో 3 రన్స్, సెకండ్ మ్యాచ్ లో 30 రన్స్, థర్డ్ మ్యాచ్ లో 2 రన్స్, ఫోర్త్ మ్యాచ్ లో 21 రన్స్, ఫిఫ్త్ మ్యాచ్ లో 49 రన్స్, సిక్స్త్ మ్యాచ్ లో 2 రన్స్, సెవెంత్ మ్యాచ్ లో 1 రన్ అండ్ రీసెంట్ గా 8th మ్యాచ్ లో 87 రన్స్. సరిగ్గా గమనిస్తే జాకోబ్ బెథెల్ ఏదో ఒక మ్యాచ్ మాత్రమే మెరుస్తున్నాడు. ఆర్సీబీ టీం మెయిన్ గా డిపెండ్ అయ్యేది ఎయిదర్ ఓపెనర్ ఆర్ టెయిల్ ఎండర్స్ మీద. జాకోబ్ బెథెల్ ఫినిషింగ్ వచ్చి ఎప్పుడో ఒక మ్యాచ్ లో మెరుస్తా అంటే కుదరదు కదా మామ. ఆన్ ద అదర్ సైడ్ అసలు టీమ్ లోనే వేస్ట్ అని ఫ్యాన్స్ వద్దు అనుకున్న టీమ్ డేవిడ్ సేమ్ బిగ్ బాష్ లీగ్ లో కుమ్మేస్తున్నాడు. జస్ట్ ఈ సంవత్సరం బీబీఎల్ తను ఆడిన 7 మ్యాచెస్ లో 6 ఇన్నింగ్స్ ఆడి 191 రన్స్ కొట్టాడు, యావరేజ్ ఆఫ్ 63.66. ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే తను ఈ సంవత్సరం ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్, సెకండ్ మ్యాచ్ లో 33 రన్స్, థర్డ్ మ్యాచ్ లో 4 రన్స్ విత్ నాట్అవుట్, ఫోర్త్ మ్యాచ్ లో 62 రన్స్ విత్ నాట్అవుట్, ఫిఫ్త్ మ్యాచ్ లో 68 రన్స్ విత్ నాట్అవుట్, మొన్న ఆడిన మ్యాచ్ లో 24 రన్స్ విత్ నాట్అవుట్. తను 4 మ్యాచెస్ లో ఇంకా నాట్అవుట్ గా మిగిలిపోయాడు. మిగిలిన బిగ్ బాష్ లీగ్స్ వదిలేయండి, కానీ ఈ సంవత్సరం బిగ్ బాష్ లీగ్ లో ఇప్పటి వరకు టీమ్ డేవిడ్ చాలా బాగా ఫినిషింగ్ చేస్తున్నాడు కంపేర్ టు జాకోబ్ బెథెల్. ఇన్ కేస్ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ బీబీఎల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ప్లేస్ ని సెలెక్ట్ చేస్తే టీమ్ లో టీమ్ డేవిడ్ ఉంటాడు మామ. జాకోబ్ బెథెల్ బెంచ్ మీద ఉంటాడు. దట్ టు బెథెల్ ఇంకా ఇండియన్ పిచెస్ మీద అడుగు పెట్టలేదు. టీమ్ డేవిడ్ కి ఇండియన్ పిచెస్ కూడా అలవాటు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఈ సంవత్సరం ఆర్సీబీకి ఫినిషింగ్ రావడానికి టీమ్ డేవిడ్ కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మామ. ఇవన్నీ విన్నాక చూసాక అందరిలానే మీకు కూడా బెథెల్ ఓవర్ హైప్డ్ ప్లేయర్ అని అనిపిస్తుందా? నాకు అలా అనిపించట్లేదు మామ. ఎందుకంటే జాకోబ్ బెథెల్ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. వన్స్ తనకి ఎక్స్పీరియన్స్ రావడం స్టార్ట్ అయితే చాలా పెద్ద ప్లేయర్ అవుతాడు. దట్ ఫస్ట్ షో. తన పొటెన్షియల్ ఆర్సీబీ కనుక కరెక్ట్ గా వాడుకుంటే ఆర్సీబీకి ఇంకో కోహ్లీ అవుతాడేమో. ఎందుకంటే ప్రెసెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్ జాకోబ్ బెథెల్ అంత నమ్ముతున్నారు. కరెక్ట్ టైం కి ఆర్సీబీకి మంచి ఇన్నింగ్ ఆడాడా ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ తనకి గుడి కట్టేస్తారు. మీరేమంటారు మామ? మీరు కూడా జాకోబ్ బెథెల్ ఓవర్ హైప్డ్ ప్లేయర్ అంటారా లేదా? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ.